నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. నేను శ్రీకాంత్. సర్కారు ఖజానాకు గండిగొడుతున్న అక్రమార్కులపైన ప్రభుత్వం చర్యలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే హైడ్రా, ఈగల్ టీంలతో స్పీడ్ పెంచింది. అదే బాటలో మరొక స్పెషల్ వింగ్ ఏర్పాటుకు ఆలోచిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం సమకూర్చేటువంటి కీలకమైనటువంటి శాఖల్లో అక్రమాలకు పాల్పడుతున్నటువంటి వాళ్ళపైన ఉక్కుపాదం మోపేందుకు డేగ కన్ను వేసేందుకు సిద్ధమవుతున్నారు. భూములు, నీటి వనరుల పర్యవేక్షణకు, వాటి పరిరక్షణకు ఏర్పాటు చేసినటువంటి ఒక హైడ్రా కానీ, అట్ ది సేమ్ టైం డ్రగ్స్ నియంత్రణకు నెలకొల్పినటువంటి ఈగల్ సంస్థ లాగానే ఆదాయాన్ని సమకూర్చేటువంటి డిపార్ట్మెంట్స్లో లీకేజీలను అరికట్టడానికి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ తీసుకురావాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. సిఎస్ సంజయ్ జాజు, డీజీపీ ఆనంద్ సహా ఉన్నతాధికారులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రతి శాఖలో విజిలెన్స్తో పాటు తనిఖీ విభాగాలు ఉన్నా కానీ అవి నామమాత్రంగానే పనిచేస్తున్నాయి. పైగా సంబంధిత శాఖకు అందినటువంటి ఆ ఫైల్ కానీ, లేదంటే సంబంధిత శాఖకు చెందినటువంటి అధికారులు ఏవైతున్నారో విజిలెన్స్ విభాగాల్లోనే ఉంటున్నారు. సో దాంతో అక్రమాలన్నింటినీ చూసి చూడనట్లు వదిలేస్తున్నారన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. అందుకే వాళ్ళపైన కొరడా ఝులిపించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. రేవంత్ సర్కార్ సీరియస్ తీసుకుంది. ఆదాయ వనరుల సమీకరణపైన పటిష్టమైనటువంటి తనిఖీ, నియంత్రణ విభాగం ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా ఆదాయం పెరుగుతుందనేటువంటి అభిప్రాయం కనిపిస్తోంది. వీటితో పాటు పన్నులు కానీ, మిగతా ట్యాక్స్ వసూలు ఏవైతున్నాయో దాంట్లో అక్రమాలకు పాల్పడుతున్నటువంటి వాళ్ళను గుర్తించి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా ఒక పటిష్టమైనటువంటి నిఘా వ్యవస్థ లేదు ప్రస్తుతానికి. అందుకే వాణిజ్య పన్నులు కానీ, ఎక్సైజ్ కానీ, మైన్స్ కానీ, సివిల్ సప్లై కానీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ లాంటి శాఖల పనితీరుపైన దృష్టి సారించబోతోంది తెలంగాణ సర్కార్. ఆయా శాఖలు ఆశించినటువంటి స్థాయిలో పనిచేయడం లేదా, పనిచేసిన ఆ ఖజానాకు గండి కొడుతున్నారు అక్రమార్కులు. ఇదే ప్రభుత్వం భావిస్తోంది. ఆదాయ మార్గాలు కొన్ని చోట్ల తూట్లు పొడుస్తూ ఉండడంతో సర్కార్కి ఇప్పుడు సవాల్గా మారింది. ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి చెందినటువంటి నిర్మాణం ఎలా ఉండాలి, ఏ స్థాయి అధికారికి బాధ్యతలు అప్పగించాలి, ఎంతమంది సిబ్బంది అవసరం అవుతారు, ప్రత్యేక అధికారాలు ఇవ్వడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఈ అంశాలపైన చాలా జోరుగా చర్చ నడుస్తోంది. అయితే ఏ శాఖలపైన ఫోకస్ చేయబోతోందంటే వాణిజ్య పన్నులు అంటే కమర్షియల్ ట్యాక్సెస్, ఎక్సైజ్ కానీ, గనుల శాఖ కానీ, పౌర సరఫరాలు కానీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ కానీ, ఇతర కీలకమైనటువంటి ఆదాయ వనరుల శాఖలు ఏవైతున్నాయో సో వాటిలో కొంత ప్రక్షాళనకు సిద్ధమవుతోంది. తో పాటు అక్రమాలు జరగకుండా, ఆదాయం పక్కదారి పట్టకుండా ఉండడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. అయితే ఇక్కడే కొన్ని క్వశ్చన్స్ వినిపిస్తున్నాయి. ఉన్న సంస్థలు పనిచేయట్లేదా, కొత్త వ్యవస్థ ఎందుకు, మొత్తం పూర్తిగా ముఖ్యమంత్రి కనుసన్నల్లోనే ఉండేలాగా చర్యలు తీసుకోబోతున్నారా, సో ఇక మంత్రులకు అధికారాలు తగ్గబోతున్నాయి అన్నటువంటి ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సరే, వీటికంటే ముందు అసలు ఏ శాఖల్లో ఇంత అవినీతి జరుగుతోంది, తెలంగాణ రాష్ట్ర ఆదాయానికి ఎక్కడ గండి పడుతోంది, కడుపు మార్చుకొని ఉంటే, కడుపు చంపుకొని ఉంటే అప్పులు పెద్ద విషయమే కాదు అన్న కాడి నుంచి సో 2.5 సంవత్సరాల తర్వాత ఒక కొత్త వింగ్ని ఏర్పాటు చేయడానికి గల బలమైనటువంటి కారణాలు ఏంటి మాట్లాడదాం. రాజకీయ విశ్లేషకులు డాక్టర్ శేషు సార్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు. శేషు సార్ నమస్తే. సో కొత్త వింగ్ ఎట్లా చూడొచ్చు? ఇప్పటికే హైడ్రాన్ చూసాం, ఇందాక నేను చెప్పినట్టు ఈగల్ వ్యవస్థను చూసాం నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ కోసం, డ్రగ్స్ అరికట్టడానికి. బట్ ఇప్పుడు అక్రమాలను అరికట్టడానికి, అవినీతిని అరికట్టడానికి, సో అవినీతి అధికారులను వాళ్ళ భరతం పట్టడానికి ఒక కొత్త వ్యవస్థ తీసుకురాబోతున్నారు. సో ఈ వ్యవస్థను ఎట్లా చూడాలి అంటే ఎక్కడ ఫెయిల్యూర్స్ జరిగితే కొత్త వ్యవస్థ వస్తోంది, అండ్ ఎందుకు ముఖ్యమంత్రి కనుసన్నల్లోనే ఒక వ్యవస్థ సీఎంఓ నుంచే ఒక రూలింగ్ చేసేలాగా, మానిటర్ చేసేలా ఒక వ్యవస్థ రావడానికి గల బలమైనటువంటి కారణాలు ఎట్లా చూడొచ్చు? శ్రీకాంత్, తెలంగాణ రాష్ట్రము ఏర్పాటవుతున్నప్పుడు అంటే 2014లో రాష్ట్రం ఏర్పాటైనప్పుడు ఒక నెలకి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటటువంటి ఆదాయము 6,000 crores ఉండే. అవును. దాన్ని 2023-24 నాటికి ఒక 18,000 కోట్ల రూపాయలకు పెంచారు. అయితే గణనీయంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెరిగింది. అట్లాగే ఖర్చులు కూడా పెద్ద ఎత్తున పెరిగాయి. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన ఈ 31 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటటువంటి ఆదాయం పెరగలేదు. 18,500 కోట్ల రూపాయలు నెలకు ఆదాయం వస్తుంటే ఖర్చు వచ్చేసరకు 22,500 కోట్ల రూపాయలు నెలకు వస్తుంది. అంటే సరాసరిన ఒక్క నెలలో రెవెన్యూ లోటు ఎంత కనపడుతుంది అంటే 4,000 కోట్లు కనపడుతుంది. మరి రెవెన్యూ లోటును పూడ్చుకోవడానికి ఏం చేయాలి మనం?
అప్పులు చేయాల్సిందే కదా. అవును. అందుకని కాగ్ నిన్న మొన్న ఒక రిపోర్ట్ ఇచ్చింది శ్రీకాంత్. ఏమిచ్చిందంటే ఉమ్, ఈ 3 నెలల్లో ప్రభుత్వము 22,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది. ఉమ్, వచ్చినటువంటి ఆదాయం కేవలం 64,000 కోట్ల రూపాయలు మాత్రమే. అంటే రాష్ట్ర ప్రభుత్వము ఆదాయాన్ని పెంచుకోలేకపోతుంది. కాబట్టి రెవెన్యూ లోటు పెద్ద ఎత్తున పెరిగిపోతుంది. మొన్నటి ఉమ్. వరకు 9,000 కోట్లు ఉంటే ఈ 3 నెలల్లో ఇంకొక 3,000 కోట్లు యాడ్ అయింది. అంటే ఇప్పుడు రమారమి రెవెన్యూ లోటు 12,000 కోట్ల రూపాయలకు చేరింది. ఇది ఆందోళన కలిగించేటటువంటి విషయం. అవును. కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద దృష్టి పెట్టినట్లుగా మనకి కనపడుతుంది. అసలు ఎందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెరగట్లేదు, రెవెన్యూ పెరగట్లేదు అనేటటువంటి ఒక సమీక్ష చేసినప్పుడు తనకి విస్తుపోయేటటువంటి ఒక సమాచారము అధికారి నుండి వచ్చింది. ఏంటి అనంటే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటటువంటి ఆదాయానికి గండి కొడుతున్నారు అక్రమార్కులు, ఇదొకటి. అక్కడక్కడ లీకేజెస్ జరుగుతున్నాయి. తర్వాత ఈ రెవెన్యూ వసూలు చేసేటటువంటి ఉద్యోగుల్లో నిర్లక్ష్యం ఉంది. దీంతో మనం ఆదాయాన్ని పెంచుకోలేకపోతున్నాము అనేటటువంటి ఒక అభిప్రాయానికి వచ్చారు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటటువంటి ఆదాయానికి గండి కొడుతున్నటువంటి వాళ్ళపైన చర్యలు తీసుకొని లీకేజీలను అరికట్టడానికి ఒక సమర్థవంతమైన వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలనే ఒక సూత్రప్రాయమైనటువంటి ఆలోచనకు వచ్చి దాంట్లో భాగంగానే స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ని ఏర్పాటు చేయాలి అనేటటువంటి ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా మనకి వార్తలు బయటకు వస్తున్నాయి. ఇక్కడ ఒక చిన్న పాస్ సార్, అంటే ఇప్పటికే ఏసీబీ ఉంది, సిఐడి లాంటి వ్యవస్థలు ఉన్నాయి. సో ఈ వ్యవస్థలన్నీ ఉన్నాక కూడా ఒక కొత్త వ్యవస్థను తీసుకురావడానికి గల కారణాలు ఏంటి అంటే తన వ్యవస్థల మీద తనకే నమ్మకం లేక ఇంకో కొత్త వ్యవస్థను తీసుకొచ్చి అది కూడా ముఖ్యమంత్రి హ్యాండ్ ఓవర్లోనే పెట్టుకోవాలన్నటువంటి ఉద్దేశమా ఏందన్నట్టు ఎట్లా చూడాలి? ఓకే, ఇప్పుడు మనం ప్రతి దాంట్లో విమర్శలు లోపాలను వెతకలేం, కానీ కొంత అకౌంటబిలిటీని పెంచి ఇప్పుడు ఉన్నటువంటి సమస్యకు ఒక పరిష్కారం చేసుకోవాలి అనేటటువంటి ఉద్దేశాన్ని మనం స్వాగతించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే దీంట్లో ఏంటి అంటే ప్రతి డిపార్ట్మెంట్ లో విజిలెన్స్ ఉంటాయి, అంతర్గత తనిఖీలు ఉంటాయి. అవి ఉన్నప్పటికీ కూడా వీటిని అరికట్టడంలో, ఈ ల్యాబ్స్ ని లీకేజెస్ ని అరికట్టడంలో, అక్రమార్కులను అరికట్టడంలో ఫెయిల్ అవుతున్నాం. కాబట్టి ఆలోచన చేయటం మంచిదానిగానే మనం చూడాలి. అయితే దీనికి నేపథ్యాన్ని కనుక మనం చూస్తే రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు వాటర్ బాడీస్ ని కాపాడటానికి, తర్వాత ప్రభుత్వ ఆస్తులను రక్షించుకోవటానికి, ఆక్రమణలను తొలగించటానికి హైడ్రా లాంటి ఒక స్వతంత్ర ఏజెన్సీని ఏర్పాటు చేసినటువంటి సందర్భం చూసాం. సరే, అది కొంత ఉపయోగకరంగా కొంత ఆరోపణలు వస్తున్నటువంటి, తర్వాత దాని మీద వివాదాలు ఉన్నటువంటి అంశం చూస్తే అలాంటి మోడలు. తర్వాత మీకు నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ ఉన్నప్పటికి కూడా ఆ డిపార్ట్మెంట్ ఫెయిల్యూర్ అవ్వటం వల్ల, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ వల్ల కూడా ఇప్పుడు ఏం చేశారు, ఈగల్ అనేటటువంటి ఒక స్పెషల్ ఏజెన్సీని పెట్టి మాదక ద్రవ్యాల అక్రమ రవాణాని, మాదక ద్రవ్యాల ఇంపోర్ట్ ని, మాదక ద్రవ్యాల ఉపయోగాన్ని కంట్రోల్ చేయాలనేటటువంటి ఒక ఏజెన్సీని ఏర్పాటు చేసుకున్నారు కదా. బట్ అదే ఆలోచనతోటి, అదే ధోరణితోటి రెవెన్యూని పెంచుకునేటటువంటి క్రమంలో కూడా ఒక స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ని ఏర్పాటు చేస్తే ఎట్లుంటుంది అనేది ఇప్పుడు తక్షణంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న సమస్య అదే కదా. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మెయింటెనెన్స్ కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలకు కానీ, వెల్ఫేర్ స్కీమ్స్ కానీ పెద్ద ఎత్తున డబ్బులు అవసరమవుతున్నటువంటి నేపథ్యంలో, ఆదాయం పెరగకపోగా వస్తున్నటువంటి ఆదాయానికి గండి కొడుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వము ఒక కొత్త రకమైనటువంటి వ్యవస్థని ఏర్పాటు చేసి దీన్ని కంట్రోల్ చేయాలనుకోవటాన్ని మనం స్వాగతించవచ్చు. మనం దీని ఈ ప్రయత్నాన్ని మనం ఆహ్వానించవచ్చు. అయితే ఇక్కడ ఏంటి అనంటే ఎక్కడెక్కడ లీకేజెస్ జరుగుతున్నాయి అనేటటువంటిది కనుక మనం చూస్తే మనకి చాలా స్పష్టంగా ఇప్పుడు అధికారులకు ఐ థింక్ సమ్ నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది శేషు సార్. శేషు సార్ ఓకే, సమ్ నెట్వర్క్ ఇష్యూ వచ్చినట్టుంది. బట్ ఇదే కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రెవెన్యూ లోటు జరుగుతోందా? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అంటే గతంలో 2020-24లో 18,000 కోట్ల రూపాయల రాబడి ఉంటే కనుక రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఖర్చే 22,000 కోట్ల రూపాయలు అయితే కనుక 18,000 కోట్ల రూపాయల రాబడిగా ఉంది. అంటే దరిదాపు ఏం తక్కువ 4,000 కోట్ల రూపాయల వరకు కూడా లోటు ఉన్నటువంటి పరిస్థితి. సో ఇట్లాంటి నేపథ్యంలోనే ఆయా శాఖల్లో ఎక్కడెక్కడ అవినీతి జరుగుతోంది, ఎక్కడెక్కడ పక్కదారి పడుతోంది, ఏ అధికారి మీద నిఘా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. సో 2.5 సంవత్సరాల తర్వాత రేవంత్ రెడ్డి కొంత సీరియస్గా తీసుకున్నట్టుగా కనిపిస్తోంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని. రైట్, శేషు సార్ జాయిన్ అయ్యారు. శేషు సార్ చాలా అంశాలు, ఎందుకంటే ఇటు రియల్ ఎస్టేట్ విషయంలో చూసుకున్నా కానీ, రెవెన్యూ విషయంలో చూసుకున్నా కానీ, స్టాంప్స్ అండ్
రిజిస్ట్రేషన్స్ విషయంలో చూసుకున్నా కానీ సో చాలా విషయాల్లో కూడా అంటే తగ్గిపోయింది. వాస్తవం చెప్పాలంటే రియల్ ఎస్టేట్ నడవట్లేదు, రియల్ ఎస్టేట్ తగ్గిపోయింది, ఒక భూమి కూడా తగ్గిపోయింది అనేది కూడా నడుస్తుంది. ఇప్పుడు కొనుగోళ్ళు అమ్మకాలు కూడా తగ్గిపోయినది కూడా గ్రౌండ్ రియాలిటీ కనిపిస్తోంది. సో ఇట్లాంటి నేపథ్యంలో ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయంలో ఎట్లాంటి చేంజెస్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు భవిష్యత్తులో? అదే శ్రీకాంత్, ఇప్పుడు మనకి రెవెన్యూ వచ్చేటటువంటి శాఖలు ఏంటివి అనేది మనకి స్పష్టంగా తెలుసు కదా. పాయింట్. కమర్షియల్ ట్యాక్సెస్ నుంచి మనకి జిఎస్టి లాంటి దాని నుండి ఎక్కువ రెవెన్యూ వస్తుంది. తర్వాత రిజిస్ట్రేషన్స్ నుండి వస్తుంది, స్టాంప్స్ నుండి వస్తుంది, తర్వాత మైనింగ్ నుండి మనకి ఎక్కువ ఆదాయం వస్తుంది, తర్వాత ఎక్సైజ్ నుండి వస్తుంది. వీటన్నిటి నుండి మనకి ఆదాయం ఎక్కువగా వస్తుంది అనేటటువంటి విషయం తెలుసు మనకి. అయితే ఈ ఆర్థిక సంవత్సరానికి మనకి రావాల్సినటువంటి ఆదాయం ఎంత అంటే 3,24,234 కోట్ల రూపాయలు రావాలి. మొదటి ఈ 3 నెలల్లో మనకు వచ్చినటువంటి ఆదాయము 64,000 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చింది. దీంట్లో 22,000 కోట్ల రూపాయలు అప్పు అయితే 42,000 కోట్ల రూపాయల ఆదాయం వివిధ మార్గాల ద్వారా వస్తే దీంట్లో ట్యాక్సెస్ నుంచి వచ్చింది 38,000 కోట్ల రూపాయలు. అంటే నెలకి సగటున ట్యాక్సెస్ ద్వారా మనకు వచ్చినటువంటి ఆదాయం ఎంత అనంటే 12 నుంచి 13,000 కోట్ల రూపాయలు వచ్చింది. కానీ దీన్ని పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 15 నుంచి 16,000 కోట్ల రూపాయలు వస్తే మనం పెడుతున్నటువంటి ఖర్చుని మీట్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. బట్ అట్లా ఆదాయాన్ని పెంచుకోవాలి అనంటే చేయాల్సింది ఏంటది? ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ శాఖలలో ఉన్నటువంటి అక్రమార్కులను నియంత్రణ చేయాలి. ఈ శాఖలలో లీకేజెస్, ఇన్కమ్ లీకేజెస్ ఎక్కడ ఉన్నాయో వాటిని పూడ్చాల్సినటువంటి అవసరం ఉంది. ఈ శాఖలను సమర్థవంతంగా పనిచేయించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి నేపథ్యాన్ని. అయితే ఇక్కడ మీకు ఒక ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే శ్రీకాంత్, మనకి ఈ జిఎస్టి ద్వారా ఇప్పుడు వస్తున్నటువంటి ఆదాయం ఎంత నెలకి అని అంటే 4,500 కోట్ల రూపాయలు రమారమి వస్తుంది. దీన్ని మనం 5,500 కోట్ల రూపాయలకు పెంచుకోగలుగుతాం. అంటే ఒక్క శాఖ నుండే మనం 1,000 కోట్ల రూపాయలు పెంచుకునేటటువంటి అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది? జిఎస్టీలలో ఫేక్ ఇన్వాయిస్ క్రియేట్ చేయటం, జిఎస్టి కట్టకుండా తప్పించుకునేటటువంటి మార్గాలను వెతుక్కోవటం తోటి మనకు ఆదాయానికి గండి పడుతుంది అనేటటువంటి విషయాన్ని ఒకటి. రెండోది స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ లో కూడా, రిజిస్ట్రేషన్స్లలో ఏం జరుగుతుంది అని అంటే తక్కువ మార్కెట్ విలువను చూపించేసి రిజిస్ట్రేషన్ చేయించుకోవటం, తక్కువ విలువ చూపించేసి స్టాంప్స్ పెడుతున్నటువంటి సందర్భంలో మనకి దగ్గర ప్రతి నెల 1,500 కోట్ల రూపాయలు మాత్రమే వస్తుంది. దగ్గర 2,000 కోట్ల రూపాయలకు మనం ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కి నెలకి పెంచుకునేటటువంటి అవకాశం ఉంది. తర్వాత ఎక్సైజ్ లో కూడా జీరో మాల్స్ అమ్మటం, మద్యం అక్రమ రవాణా, అక్రమ సేల్స్ చేస్తున్నారు. అది అందరికీ తెలుసు. అబ్కారీ డిపార్ట్మెంట్ కు తెలుసు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కు తెలుసు, పోలీస్ డిపార్ట్మెంట్ కు తెలుసు, ఆ శాఖలో ఉన్న ఉన్నతాధికారులకు తెలుసు. అయినప్పటికీ కూడా చర్యలు చేపట్టకపోవటం వల్ల ప్రభుత్వానికి ఎక్సైజ్ డ్యూటీస్ ద్వారా, ఎక్సైజ్ ఆదాయం ద్వారా కేవలం నెలకి 1,700 కోట్ల రూపాయలు వస్తుంది. ఇక్కడ కూడా మనం 2,000 కోట్ల రూపాయలు, 2,500 కోట్ల రూపాయలకు పెంచుకునేటటువంటి అవకాశం ఉంది. గనులలో రాయల్టీ రావాలి, ట్యాక్స్ రావాలి. కానీ రాయల్టీలు ఎగ్గొడుతున్నారు, మైనింగ్ డిపార్ట్మెంట్లలో ట్యాక్సెస్ ఎగ్గొడుతున్నారు. బట్ ఇక్కడ కూడా మనం ఆదాయాన్ని సమకూర్చుకునేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇవాళ ఈ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ని ఏర్పాటు చేస్తే కొంత అకౌంటబిలిటీ, అంటే ఏంటి, హైడ్రా ఇప్పుడు ఒక అకౌంటబిలిటీకి వచ్చినటువంటి సందర్భం. సరే, విమర్శలు పక్కన పెడితే హైడ్రా చేస్తున్నటువంటి దాని వల్ల కొంత అటెన్షన్ క్రియేట్ అయినటువంటి సందర్భాన్ని మనం చూసాం. కాబట్టి ఇప్పుడు ఆయా శాఖలలో రెవెన్యూకి గండి కొడుతున్నటువంటి వాళ్ళు, అక్రమాలకు పాల్పడుతున్నటువంటి వాళ్ళు, లీకేజ్లను కంట్రోల్ చేయలేకపోతున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఒక మనకి ఇన్ఎఫిషియెంట్, అసమర్థత కనపడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు సంజయ్ జాజు లాంటి వాళ్ళు కేంద్ర సర్వీసు నుంచి, ముఖ్యంగా ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి వాళ్ళకి పూర్తి స్థాయి అనుభవం ఉంది కాబట్టి, బట్ ఇక్కడ ఈ సమస్య నుండి అధిగమించి రాష్ట్ర ప్రభుత్వం తన ఆదాయాన్ని గనక పెంచుకోకపోతే భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం పెద్ద ఎత్తున అప్పులు చేయాల్సినటువంటి అవసరం వస్తుంది. మళ్ళా అప్పుల పైన పెద్ద రాజకీయ పరమైనటువంటి దుమారం రేగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమస్యలన్నిటి నుంచి బయటపడటానికి రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి ఏకైక మార్గం ఏంటి అంటే రాష్ట్ర ప్రభుత్వము ఆదాయం వచ్చే శాఖలలో లీకేజెస్ ని కంట్రోల్ చేసి తన ఆదాయాన్ని పెంచుకొని గండి కొడుతున్నటువంటి వాళ్ళని నియంత్రణ చేయడానికి ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ఒక ఏజెన్సీని, ఒక పూర్తి స్థాయి అకౌంటబిలిటీ ఉన్నటువంటి ఏజెన్సీని ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది అనేటటువంటి ఒక ప్రాథమికమైన చర్చలు జరిగాయి. ఒక వారం
వారం రోజుల తర్వాత పూర్తి స్థాయి నివేదికతో రావాలని అధికారులకి డైరెక్షన్ ఇచ్చినటువంటి సందర్భం ఉన్నది. అయితే ఇది ఎలా ఉండబోతుంది అనేటటువంటి అంశం పైన కూడా చర్చ జరుగుతుంది. దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, దీనికి పవర్స్ ఎలా ఉంటాయి, దీనికి ఏ స్థాయి అధికారి నియమించాలి, ఎంత సిబ్బంది ఉంటుంది, ముఖ్యంగా పవర్స్ ఎలా ఇవ్వాలి. మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఇప్పుడు సపోజ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది, ఒకప్పుడు కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాణిజ్య పన్నుల శాఖకు ఒక మంత్రి ఉండేవారు. మీకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు వాణిజ్య పన్నుల శాఖకి స్పెషల్ గా మంత్రి ఉండేటటువంటి వాడు, అప్పుడు రెవెన్యూ శాఖ మంత్రి కూడా ఉండేటటువంటి వాడు. బట్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో మనం ఒక 18 మంది అంటే 17+1 మంది మంత్రులను మాత్రమే ఎంగేజ్ చేసుకోగలుగుతాం. కాబట్టి ఒక్కొక్క దాదాపు 3-4 శాఖలకు ఒకే మంత్రి ఉండేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో దేనికి మంత్రులు న్యాయం చేయలేకపోతున్న సందర్భంలో ఆయా డిపార్ట్మెంట్ నుంచి వచ్చేటటువంటి ఆయా శాఖల నుంచి వచ్చేటటువంటి ఆదాయం పెరగకపోవటము, ఇట్లాంటి అవినీతి కార్యక్రమాలని నియంత్రణ చేయలేకపోవటం తోటి, బట్ ఇప్పుడు ఒక స్వతంత్ర ఏజెన్సీని కనుక ఏర్పాటు చేస్తే దానికి ఒక అకౌంటబిలిటీని అప్పచెప్తే అది చేసేటటువంటి పని కొంత ఎఫెక్టివ్ గా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుండొచ్చు అనేటటువంటి అభిప్రాయం కలుగుతుంది. కాబట్టి బట్ ఈ ఏజెన్సీ ద్వారా గనక ఈ వింగ్ ద్వారా గనక ఇవన్నీ చేయగలిగితే, సక్సెస్ఫుల్ గా చేయగలిగితే రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది. ఇప్పుడు మనకు ఒక రెవెన్యూ శాఖ ఉంది. మన తెలంగాణలో కొన్ని శాఖలకి పెర్ఫార్మెన్స్ ఇండెక్సెస్ గనక ఇస్తే అట్టర్ ఫ్లాప్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ దేనికి పోతుంది అంటే రెవెన్యూ శాఖకు పోతుంది. నేను ట్రూగా చెప్తున్నాను, రెవెన్యూ శాఖ చాలా పూర్ పెర్ఫార్మెన్స్ ఉంది, విద్యాశాఖ చాలా పూర్ పెర్ఫార్మెన్స్ ఉన్నటువంటి సందర్భం, మున్సిపల్ శాఖ చాలా పూర్ పెర్ఫార్మెన్స్ ఉన్నది, ఫైనాన్షియల్ శాఖ కూడా చాలా పూర్ పెర్ఫార్మెన్స్ ఉంది. బట్ వీటిని నిర్వహించేది ఎవరు తెలుసా? స్వయంగా ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రిగా ఉన్నటువంటి, అంటే కీలకమైనటువంటి వ్యక్తుల ఆధీనంలో ఉన్నటువంటి శాఖలే పూర్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ లో ఉన్నప్పుడు, ఆ శాఖలు రెవెన్యూని జనరేట్ చేయలేకపోతున్నప్పుడు, రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెరగకపోతే, ఇంత పెద్ద ఎత్తున ఇచ్చిన హామీ సంక్షేమ పథకాలను కానీ ప్రభుత్వం నిర్వహించలేనప్పుడు ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ప్రభుత్వం పైన యాంటీ ఇన్కంబెన్సీ పెరుగుతుంది. కాబట్టి ప్రభుత్వము ఈ ఆలోచన చేస్తుందా అనేటటువంటి ఒక అభిప్రాయం కలుగుతుంది. బట్ ఏది ఏమైనా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెరగాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం గనక తన ఆదాయాన్ని పెంచుకోకపోతే, ఇదే లోటు ఇలా కొనసాగితే రాబోయే రోజుల్లో అంటే మీరు అంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పెంచుకోవాలి. సో కారణం ఏంటంటే లీకేజ్లు ఎక్కడున్నాయి, ఎక్కడ గండి కొడుతున్నారు, ఎక్కడ అక్రమార్కులు ఉన్నాయి, వీళ్ళపైన నజర్ పెట్టడానికే ఒక కొత్త వింగ్ని తీసుకొస్తున్నారంటే సొంత నేను పొలిటికల్ యాంగిల్లో మాట్లాడుతున్నారు సార్. దీన్ని పొలిటికలైజ్ కూడా ఒకసారి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది, మీలాంటి వాళ్ళ దగ్గర నుంచి వినాలి కూడా. సో రేపు పొద్దున అధికారులకే అధికారం చేతుల్లోకి వెళ్తే గనక మంత్రుల పాత్ర ఏంటి అంటే, ఈ లీకేజీల వెనకాల మంత్రులు ఉన్నారన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళపైన నమ్మకం లేకనే ఒక కొత్త వ్యవస్థను తీసుకొస్తున్నారా? మీరు అన్నట్టు నార్కోటిక్ విభాగం వేరు, ఈగల్ లాంటి సంస్థ వేరు, హైడ్రా లాంటి సంస్థ వేరు. ఇదంతా అక్రమార్కులు, చెరువులు, ప్రకృతికి సంబంధించింది, అది విద్యార్థులకు, యువత జీవితానికి సంబంధించింది. బట్ కంప్లీట్లీ ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి బడ్జెట్ విషయంలో అవినీతి జరుగుతోంది. సో సొంత మంత్రులపైనే విమర్శలు వచ్చేటువంటి అవకాశం ఉంది కదా. సో రాజకీయంగా ఇది కొంచెం ఎదురుదిబ్బయ్యేటువంటి అవకాశం లేదా సొంత పార్టీలో? ఇప్పుడు రాబోయేటటువంటి వింగ్ కానీ ఏజెన్సీ కానీ అది స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ఏజెన్సీ అని అనుకుందాం. ఒకవేళ అట్లాంటి పవర్స్ అంటే అల్టిమేట్ లెజిటిమేట్ పవర్స్ దానికి ఇస్తే ఖచ్చితంగా ఆయా శాఖలకు సంబంధించినటువంటి మంత్రులు పవర్స్ తగ్గినట్టుగానే మనం భావించాలి కదా. అదే ఇప్పుడు అధికారులకు మధ్య మంత్రుల మధ్య తర్వాత ఈ సమన్వయం గనక లేకపోతే అది పూర్తి స్థాయి పాలన పైన ప్రభావం పడుతుంది అనేటటువంటిది. ఒక కొత్త స్వతంత్ర ఏజెన్సీని గనక ఏర్పాటు చేసి దానికి ఫుల్ పవర్స్ గనక, లెజిటిమేట్ పవర్స్ గనక ఇస్తే ఖచ్చితంగా ఆయా డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి అధికారులు నామినల్ అవుతారు. ఆయా డిపార్ట్మెంట్లను, ఆయా శాఖలు నిర్వహించేటటువంటి మంత్రుల యొక్క అధికారాల్లో కూడా కోతబడినట్టుగానే మనం భావించాల్సినటువంటి అవసరం ఉంటుంది. బట్ అది చూస్తారా, స్టేట్ ఇంట్రెస్ట్ చూస్తారా, స్టేట్ రెవెన్యూను పెంచుకునేటటువంటి అవకాశం చూస్తారా, పొలిటికల్ డైమెన్షన్ చూస్తారా అనేటటువంటి అంశం కూడా చర్చకు వస్తుంది. ఆ అంశం పైన కూడా వివాదం నెలకొనేటటువంటి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా దీంట్లో కూడా. కాబట్టి ఇప్పుడు ఇవాళ అనేక మంత్రిత్వ శాఖల పైన, మంత్రుల పైన అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. అవినీతి ఆరోపణలే కాదు, వాళ్ళు సమర్థవంతంగా ఆ శాఖలను నిర్వహించలేకపోతున్నారు అనేటటువంటి అభిప్రాయాలు కూడా కలుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వము తన వైఫల్యాలను తానే ఒప్పుకుంటూ
ఇలాంటి ఒక ఏజెన్సీలను ఏర్పాటు చేస్తుందా అనేటటువంటి అభిప్రాయం కూడా ప్రజల్లో కలుగుతుంది. బట్ ఇక్కడ కొన్ని సందర్భాల్లో ఇవాళ రంగనాథ్ గారి పైన హైకోర్టు ఎంత తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తుంది. అవును. రంగనాథ్ గారికి ఉన్నటువంటి పవర్స్ పైన, రంగనాథ్ గారి వ్యవహార శైలి పైన ఇవాళ హైకోర్టు పదే కామెంట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కడో ఒక గ్యాప్ ఏర్పడుతుంది. రంగనాథ్ గారు తన పరిమితికి మించి అధికారాలను ఉపయోగించుకుంటున్నారు అనేటటువంటి ఒక అభిప్రాయం ప్రజల్లో కలిగితే అది ప్రభుత్వం పైన, ప్రభుత్వం అవలంబించే డెమోక్రసీ విధానాలపైన ప్రభావం చూపెడుతుంది కదా. బట్ ఇది కూడా ఒక స్వతంత్ర, మరీ ముఖ్యంగా ఇది ఫైనాన్స్ రిలేటెడ్ కాబట్టి ఖచ్చితంగా ఇది ఈ ఏజెన్సీ ద్వారా అటు రెవెన్యూ డిపార్ట్మెంటు, ఇటు ఫైనాన్స్ డిపార్ట్మెంటు, అటు వాణిజ్య పన్నుల శాఖకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ అధికారాలకు కత్తెరబడుతుంది. ఆయా శాఖలు నిర్వహించేటటువంటి మంత్రుల అధికారాలకు కూడా కత్తెరబడేటటువంటి అవకాశం ఉంటుంది కదా. ఆ విధమైనటువంటి అభిప్రాయాలు కూడా వస్తాయి. బట్ ఇప్పుడు చేసే వింగ్ కానీ ఏజెన్సీ కానీ ఖచ్చితంగా అటానమస్ బాడీ అయి ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగింది అయితేనే మీరు ఏర్పాటు చేసిన దానికి ప్రయోజనం ఉంటుంది, అది సక్సెస్ఫుల్ గా పనిచేయగలుగుతుంది. మళ్ళా అది మంత్రుల కింద అధికారుల కింద పనిచేసే వ్యవస్థ అయితే అది మరొక విజిలెన్స్ గా ఉంటుంది, మరొక అంతర్గత తనిఖీల విభాగం లెక్కనే ఉంటుంది తప్ప ఇప్పటి వరకు వచ్చినటువంటి ఏజెన్సీలు, ఇప్పటి వరకు ఉన్నటువంటి సంస్థలు వేరు, ఇప్పుడు రాబోయేటువంటి సంస్థలు వేరు. ఇదే జరిగితే గనక పూర్తి పరిపాలన యంత్రాంగం మొత్తం, లేదంటే కమాండింగ్ మొత్తం కూడా సీఎంఓ నుంచే జరగబోతుంది రాష్ట్రం మొత్తం అనేటువంటి విమర్శ కూడా వస్తుంది కదా. పరిపాలన కానీ లేదంటే నిర్ణయాలు కానీ పూర్తిగా ఉన్నతాధికారుల చుట్టూ కేంద్రీకృతం అవుతోంది, సీఎంఓ చుట్టే కేంద్రీకృతం కాబోతోంది అన్నటువంటి చర్చ కూడా బలంగా వచ్చే ఛాన్స్ ఉంది కదా. శ్రీకాంత్, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన, సీఎంఓ పైన వస్తున్నటువంటి అభియోగాలు ఏంటి అని అంటే చాలా కీలకమైనటువంటి మెజారిటీ శాఖలు సీఎం గారి దగ్గరే ఉన్నాయి. అటు అర్బన్ డెవలప్మెంట్ సీఎం గారి దగ్గరే ఉంది, మున్సిపల్ శాఖ సీఎం గారి దగ్గరే ఉంది, విద్యా శాఖ సీఎం గారి దగ్గరే ఉంది, హోం శాఖ లా అండ్ ఆర్డర్ సీఎం గారి దగ్గరనే ఉన్నటువంటి నేపథ్యంలో ఒక పవర్స్ అంతా సెంట్రలైజ్డ్, కేంద్రీకృతంగా ఉన్నాయనేటటువంటి ఒక అభిప్రాయం వ్యక్తమవుతుంది. తర్వాత అనేక డిపార్ట్మెంట్లలో, అనేక శాఖలలో సీఎంఓ తన అధికారాలకు మించి, పరిమితికి మించి, గతానికి భిన్నంగా జోక్యం చేసుకుంటుంది. సీఎంఓ ఒక సెకండ్ పవర్ఫుల్ సెంటర్ గా మారింది అనేటటువంటి అభియోగాలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో కొన్ని సమీక్షల్లో మంత్రుల కంటే కూడా ఎక్కువ సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకున్నటువంటి సందర్భాలను కూడా మనం చూసాం కాబట్టి. బట్ ఇట్లాంటి ఒక స్వతంత్ర ఏజెన్సీలు ఏర్పాటు చేసిన సందర్భంలో ఇలాంటి రాజకీయపరమైన అభియోగాలు వస్తాయి, విత్ ఇన్ ద పార్టీలో ఇదే విధమైన సమస్యలు వస్తాయి, ప్రభుత్వంలో కూడా ఈ విధమైనటువంటి సమస్యలు వస్తాయి. కానీ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే చాలా కీలకమైనటువంటి డిపార్ట్మెంట్స్, అది ఫైనాన్స్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంటు తన పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ లో ఫెయిల్యూర్ కనపడుతుంది కాబట్టి, బట్ ఆ ఫెయిల్యూరే రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెరగట్లేదు అనే అభిప్రాయం కలుగుతుంది కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వం తన ఆదాయాన్ని పెంచుకోలేకపోతే మరింత తీవ్రమైనటువంటి అప్పులు, ఆర్థిక సంక్షోభంలోకి రాష్ట్ర ప్రభుత్వం నెట్టబడుతుంది కాబట్టి, బట్ ఆ సంక్షోభం నుంచి బయటపడటానికి ఈ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ఎంత మేరకు ఉపయోగపడుతుంది, ఏ పవర్స్ ఇచ్చి ఏ అధికారాలతోటి ఈ వింగ్ ని ఏర్పాటు చేస్తామనేది రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించేదాకా వేచి చూడాల్సినటువంటి అంశం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో ఈ స్పెషల్ వింగ్ ఎట్లాంటి పవర్స్ ఉండబోతున్నాయి, ఈ స్పెషల్ వింగ్ ఎంటర్ అయిన తర్వాత రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఎలా గాడిలో పడబోతోంది, సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం తర్వాత రాజకీయంగా ఎట్లాంటి విమర్శలు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఉన్నటువంటి వ్యవస్థలు, విజిలెన్స్ కానీ, ఏసీబీ కానీ, సిఐడి లాంటి, సిబిఐ లాంటి వ్యవస్థలు, సిఐడి లాంటి వ్యవస్థలు ఉన్నా కానీ, సో కొత్త వ్యవస్థను తీసుకురావడం వెనకాల గల కారణం ఏంటి? తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కొంతమంది అక్రమంగా సంపాదనను పక్కదారి పట్టిస్తున్నారా? ఆ లీకులను గుర్తించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త నిర్ణయం తీసుకున్నారా? సో ఈ సంస్థకు ఎట్లాంటి పవర్స్ ఉండబోతున్నాయి? సో కాలం గడుస్తుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయాలు ఎట్లా ఉండబోతున్నాయి అనేది మాత్రం తెలుస్తూ ఉంటుంది. చూద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.